కళ్యాణ్ బర్త్డే సందర్భంగా చాలా మంది సినీ పొలిటికల్ సెలబ్రిటీస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మెగా ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో చేసిన సందడి అంతా ఇంత కాదు. అయితే ఎవరు ఊహించిన విధంగా ప్రత్యర్థి పవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. ఆ బర్త్డే లెక్కేంటో చూద్దామా. పవన్ బర్త్డే సందర్భంగా ఓజీ నుంచి ఏమొస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. గ్లిమ్స్ రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు నిర్మాత దానయ్య. సినిమా రిలీజ్ కి ఇంకా 22 రోజులు మాత్రమే ఉంది. ఇంతవరకు టీజర్ కూడా విడుదల చేయలేదు. బర్త్డే స్పెషల్ గా టీజర్ వస్తుంది అనుకుంటే 50 సెకండ్ల గ్లిమ్స్ తో సరిపెట్టిన ఫ్యాన్స్ కి కిక్కెక్కించింది. ట్రైలర్ కోసం వెయిట్ చేయాల్సిన టైంలో ఇంకా టీజర్ కూడా రిలీజ్ చేయకుండా ఆసక్తి పెంచుతోంది ఓజీ టీమ్. సినిమా మొదలైన వెంటనే హంగ్రీ చీతా పేరు గ్లిమ్స్ రిలీజ్ చేయగా పుట్టినరోజు సందర్భంగా మరొక గ్లిమ్స్ ని తీసుకొచ్చారు. టీజర్ ట్రైలర్ లేని లోటును 2 పాటలతో భర్తీ చేశాడు దర్శకుడు సుజిత్. లేటెస్ట్ గ్లిమ్స్ కి తమన్ మరొకసారి అద్దిరిపోయే బీజియం ఇచ్చిన చివర్లో వెస్ట్రన్ స్టైల్లో ఆర్ఆర్ ఉండడంతో అనిరుద్ ని గుర్తు చేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. సినిమా రిలీజ్ కి ఇంకా 22 రోజులు ఉండగానే ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ ప్రీ బుకింగ్స్ కి దగ్గరలో ఉంది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే ప్రీమియర్స్ వీకెండ్ లోగా 3 మిలియన్ మార్కు దాటుతుందని అంచనా. సమంత ఫ్యాన్స్ తో దోబూచులాడుతోందా? చూపించకుండా గేమ్ ఆడుతోందా? దర్శకుడు రాజ్ కి బాగా దగ్గరైందని, డేటింగ్ లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. వీటిని ఖండించదు, పోనీ ఇద్దరం లవర్స్ అని చెప్పదు. ఏదో పజిల్ విసిరినట్టు హింట్స్ ఇస్తూనే ఉంటుంది. లేటెస్ట్ గా చెయ్యి పట్టుకుని ఊగిసలాడింది. ఆ చెయ్యి ఎవరిది? సమంత రియల్ లైఫ్ లో ఉన్నన్ని ట్విస్ట్లు సినిమాల్లో కూడా ఉండవు. డేటింగ్, ప్రేమ, పెళ్లి, డివోర్స్, మళ్ళీ రిలేషన్, ఇలా అడుగడుగున మలుపులే. చైతూతో డివోర్స్ తర్వాత సోలోగా ఉన్న శామ్ జీవితంలో డైరెక్టర్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తున్నారు. ఇన్స్టాలో పెడుతున్న స్టిల్స్, వీడియోలతో తన గురించి మాట్లాడుకునేలా చేస్తోంది శామ్. సమంత ఎక్కడుంటే రాజ్ అక్కడే ఉంటాడు. అంతలా ఈ ఇద్దరి మనసులు కలిసిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ముంబైలో లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. ఆ మధ్య రెస్టారెంట్ కు డిన్నర్ కి వెళ్లి వస్తూ ఉండగా కెమెరాకి దొరికిపోయారన్న భయం కూడా లేదు. ఎవరేమనుకుంటే మాకేంటి అన్న ధీమాతో హాలిడే ట్రిప్స్ వేస్తున్నారు. రాజ్ డీకి డైరెక్షన్ లో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాతే శామ్ చైతూకు దూరమైందన్న ప్రచారం జరిగింది. సమంతకు ఆఫర్స్ లేని టైంలో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్ వంటి బంపర్ ఆఫర్స్ ఇచ్చాడు రాజ్. శుభంతో సమంత నిర్మాతగా మారిన కో ప్రొడ్యూసర్ గా రాజ్ వ్యవహరించి అంతా తానే చూసుకున్నాడు. శుభంతో అద్భుతమైన ప్రయాణం మొదలైందంటూ రాజ్ భుజంపై వాలిన ఫోటోనే సమంత షేర్ చేయడంతో ఈ లవ్ అఫైర్ హాట్ టాపిక్ గా మారింది. కొత్త లవర్ రాజ్ ను సమంత విడిచి ఉండలేకపోతోంది. ఖాళీ దొరికితే శామ్, రాజ్ దుబాయ్ వెళ్లి చిల్ అవుతున్నారు. సమంత, రాజ్ లివింగ్ రిలేషన్ లో ఉన్నారన్న వార్త చక్కర్లు కొడుతున్నా ఇద్దరిలో ఒక్కరూ ఖండించలేదు. ఇదేదో గాలి వార్త కాదు, సంథింగ్ ఉందన్న నమ్మకాన్ని కలిగించారు. లేటెస్ట్ గా దుబాయ్ ఫ్యాషన్ షోకు వెళ్లి చేతిలో చెయ్యి కలిపింది. ఆ చెయ్యి రాజ్దే అంటూ నెటిజన్లు డిసైడ్ చేసేశారు. దుబాయ్ ట్రిప్ వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది శామ్. జీవితంలో ఎన్నో ట్విస్టులు చూసిన శామ్ రాజ్ తో రిలేషన్ ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి. ప్రేమ, బ్రేకప్, పెళ్లి, విడాకులు, అనారోగ్య సమస్యలు, మళ్లీ రిలేషన్. సినిమాల్లో జోరు తగ్గించిన సోషల్ మీడియాలో అందరికంటే ఎక్కువగా ఫామ్ లో ఉంది శామ్. ఎవరి బిడ్డ వాళ్ళకు ముద్దు అన్నట్టు ఎవరు తీసిన సినిమా వాళ్ళకు బాగానే ఉంటుంది. సినిమా బాగా వచ్చింది, నచ్చుతుందని చెప్పడంలో తప్పులేదు. కొంతమంది మాత్రం ఓవర్ కాన్ఫిడెంట్ తో ఏదేదో మాట్లాడిస్తూ ఉంటారు. వీళ్ళొకటి తలిస్తే ఆడియన్స్ మరొక రిజల్ట్ ఇస్తున్నారు. నోరు పారేసుకుని నష్టపోయిన ఆ దర్శక నిర్మాతలు, హీరోలు ఎవరో చూద్దామా. సినిమా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆడియన్స్ కి నచ్చితే చాలు, ఆడిస్తుంది. సినిమా వాళ్ళ కష్టానికి తగిన ఫలితం ఇచ్చేది మాత్రం ప్రేక్షకులే. సినిమా మీద ఉన్న ప్రేమతో ఎక్కువ మాట్లాడేసి ఆ తర్వాత 4 ఖర్చుకోవాల్సి వస్తోంది. ఈ మధ్య కాలంలో వీళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. దేవరా హిట్ అవుతుందని కాలర్ ఎగరేసి చెప్పాడు తారక్. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా భారీ లాభాలు తీసుకొచ్చి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేసింది. కాలర్ ఎగరేస్తే దేవరా హిట్ అయిందన్న సెంటిమెంటో, ఫ్యాన్స్ ని ఉషారెత్తించడానికో, లేదంటే మితిమీరిన ఆత్మవిశ్వాసమో గానీ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 2 కాలర్స్ ఎగరేశాడు తారక్. తీరా సినిమా ఫ్లాప్ కావడంతో మరొకసారి కాలర్ ఎగరేసే ఛాన్స్ లేకుండా చేసుకున్నాడు యంగ్ టైగర్. ముక్కుసూటిగా మాట్లాడే నిర్మాతగా పేరు తెచ్చుకున్న నాగవంశీ వార్ 2 ప్రీ రిలీజ్ టైంలో అత్యుత్సాహం చూపించి కంగు తిన్నాడు. సినిమా బాగుంది, అద్భుతమని చెప్పడంలో తప్పులేదు. అయితే వార్ 2 చూసిన తర్వాత అద్భుతమైన సినిమా చూశారని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడమని అడగను అన్నాడు నాగవంశీ. తెలుగులో ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాత నాగవంశీ వార్ 2 దెబ్బకి నెక్స్ట్ మూవీకి మాట్లాడే ఛాన్స్ లేకుండా పోయింది.
అయింది. ఒకవేళ మాట్లాడితే ట్రోలింగ్ అవుతాడు. ఎన్టీఆర్ మీదున్న అభిమానం అలా మాట్లాడిస్తే పరువు తీసుకోవాల్సి వచ్చింది. రిలీజ్ కి ముందు రెచ్చిపోతున్నారు. ఫ్లాప్ వీళ్ళ గాలి తీసేస్తోంది. ఈ ఛాలెంజ్లు, ప్రతిజ్ఞలు ఎవరి కోసం? మీడియా అటెన్షన్ కోసమా? సినిమాకు హైప్ తీసుకురావడానికా? చివరికి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియడం లేదు. హెచ్చులకు పోతున్నారా, లేదంటే ప్రమోషన్ స్టాటస్లో భాగంగా కావాలనే ఛాలెంజ్లు విసురుతున్నారా? ఏది చేసినా నష్టపోతోంది కూడా వీళ్ళే. సత్యరాజ్, ఉదయ్ భాను ముఖ్య పాత్రల్లో మోహన్ శ్రీవత్సవ డైరెక్షన్లో రూపొందిన త్రిభాణధారి బార్బరిక్ గత వారం రిలీజ్ అయింది. థియేటర్స్లో 10 మంది ఉండడంతో దర్శకుడు ఫీల్ అయ్యాడు. రిలీజ్కి ముందు సినిమా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటానని చెప్పిన మోహన్ అదే పని చేసి వీడియోను పోస్ట్ చేశాడు. సినిమా బండి శుభం తీసిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల మైక్ పట్టుకున్నాడంటే తను తీసిన సినిమా గురించి గొప్పగా చెప్పడానికి ఏదేదో మాట్లాడేస్తాడు. అతని అత్యుత్సాహమే తిప్పలు తీసుకొస్తోంది. అనుపమ పరమేశ్వరన్తో పరదా తీసిన ప్రవీణ్ రిలీజ్కి ముందు ఒక ఈవెంట్లో రివ్యూస్ బాగుంటేనే సినిమా చూడండి అన్నాడు. సినిమా డివైడ్ టాక్ రావడంతో వసూలు రాబట్టలేకపోయింది. రిలీజ్ అయిన 3వ రోజు ప్రెస్ మీట్లో రివ్యూ రైటర్స్ భూతద్దంలో చూసి తన సినిమాను తొక్కేశారంటూ ఎమోషన్ అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ అయితే కొన్నేళ్లుగా తన మాటలతో వివాదాలు కొను తెచ్చుకుంటూనే ఉంటాడు. విజయ్ పూరి కాంబోలో వచ్చిన లైగర్ హై ఎక్స్పెక్టేషన్స్ లో రిలీజ్ అయింది. నిర్మాత చార్మి ఓ ఇంటర్వ్యూలో బాక్స్ ఆఫీస్ నుంచి ఎలాంటి ఫిగర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడిగితే 200 కోట్లతో మొదలవుతుందని, ఎక్కడ ఆగుతుందో తెలియదన్న నమ్మకంతో చెప్పాడు విజయ్. కట్ చేస్తే సినిమా 100 కోట్ల మార్క్ కూడా చేరలేదు. నేను ఇలాగే తీస్తాను, కొత్తగా ఆలోచించను, నా స్టైల్ ఇంతే అంటే కుదరదు. ఎప్పుడు ఒకే దారిలో వెళ్తే బొక్కబోర్ల పడక తప్పదు. ప్రేక్షకులు 1కి 2 సార్లు చూస్తారు. తర్వాత రొటీన్ అంటూ మూస డైరెక్టర్స్ని పక్కన పెట్టేస్తున్నారు. రొటీన్ ముద్రల నుంచి బయటపడాల్సిన ఆ డైరెక్టర్స్ ఎవరు? చూద్దాం. లోకేష్ కనగరాజ్ మారాల్సిన టైం వచ్చింది. ఇప్పటికీ మారకపోతే స్టార్ డైరెక్టర్ అనిపించుకోలేడు. నువ్వు మారాలి అంటూ లియో మూవీ లోకేష్ కి వార్నింగ్ ఇచ్చింది. లియో కమర్షియల్ గా వర్కౌట్ అయినా సెకండ్ హాఫ్ తో విసిగించేశాడు. సంజయ్ దత్ క్యారెక్టర్ ను ఏ మైండ్ సెట్ తో డిజైన్ చేశాడో కానీ సినిమా ఫ్లాప్ కి అదే రీజన్. లియో చాలా మందికి నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజే ఓపెన్ అయ్యాడు. అన్నీ తెలిసి కూడా రజనీకాంత్ తో వచ్చిన బంపర్ ఆఫర్ ని యూజ్ చేసుకోలేకపోయాడు లోకేష్. లోకేష్ కనగరాజ్ తీసిన సినిమాల్లో చాలా మందికి ఫేవరెట్ అంటే ఖైదీనే చెప్తారు. సెంటిమెంట్, యాక్షన్ సినిమాగా చాలా మందికి నచ్చింది. మాస్టర్, విక్రమ్ హిట్ అయినా ఖైదీ మేకింగ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత తీసిన సినిమాలు ఆడియన్స్ కి కిక్ ఎక్కించలేదు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ మాయ చేయడం తప్ప సినిమాలో విషయం ఉండడం లేదు. ఖైదీ సీక్వెల్ కోసం కార్తీ ఫ్యాన్సే కాదు అందరూ వెయిట్ చేస్తున్నా ఆ సినిమా జోలికి వెళ్లడం లేదు. ఖైదీ కంటే గొప్పగా తీయలేను అన్న భయమేమో కానీ మల్టీ స్టారర్ గురించి ఆలోచిస్తున్నాడు లోకేష్. బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన ఏ సినిమా తీసుకున్నా యాక్షన్ ఓవర్ అవుతోంది. నేను ఇంతే అంటూ భారీ యాక్షన్ సీన్స్ ని వదలడం లేదు బోయపాటి. యంగ్ హీరోలపై ఇదే ఫార్ములా ప్రయోగించడంతో బెల్లంకొండతో తీసిన జయజానకి నాయక, రామ్ తో తీసిన స్కంద బెడిసికొట్టాయి. బోయపాటి సినిమాల్లో యాక్షన్ ఎక్కువన్న విమర్శను దర్శకుడు అస్సలు పట్టించుకోడు. తగ్గేదే లేదంటూ పెంచుకుంటూ పోతున్నాడు. స్కంద సినిమా ఫ్లాప్ కి ఇదే కారణమైంది. ఏకంగా ముఖ్యమంత్రి ఇంట్లో హీరో చేసిన రచ్చ ఓవర్ అనిపించింది. ఈ ఓవర్ యాక్షన్ తో తెగ ట్రోల్ అయ్యాడు బోయపాటి. బాలయ్యతో తీస్తున్న అఖండ 2లోను ఇదే ఫార్ములా వాడతాడా లేదంటే మారతాడో అనేది చూడాలి. రాజమౌళి సినిమాకి మారుతూ అప్గ్రేడ్ అవుతాడు. రెండో సినిమా సైతో రగ్బీ గేమ్ ను పరిచయం చేస్తాడు. ఈగ, మర్యాద రామన్నతో కొత్తగా ట్రై చేశాడు. RRR తో 2 స్టార్స్ ని కలిపాడు. మహేష్ తో ట్రావెలింగ్ మూవీ తీస్తున్నాడు. ఇక కామెడీ చిత్రాలని నమ్ముకున్న అనిల్ రావిపూడి భగవంత్ కేసరితో తనను తాను మార్చుకుని హిట్ కొట్టాడు. రొటీన్ ని జయిస్తే విజయం దక్కుతుంది అని వీరు ప్రూవ్ చేశారు. రొటీన్ లో పడిపోయి దెబ్బతిన్నామని గ్రహించిన త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ మారారు. వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్న జానర్స్ చూస్తుంటే చేంజ్ వచ్చింది అనిపిస్తోంది. త్రివిక్రమ్ ఇంతకాలం ఒకే రకమైన స్టోరీస్ తో మ్యాజిక్ చేసి హిట్ కొట్టాడు. గురూజీ కథలన్నీ అమ్మ లేదంటే అత్త చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాయి. ఇంతకాలం ఇలాంటి కథల్ని హిట్ చేసిన ప్రేక్షకులకు గుంటూరు కారం రొటీన్ అనిపించింది. ఈ ఫ్యామిలీ మైండ్ సెట్ నుంచి బయటపడాల్సిన అవసరం త్రివిక్రమ్ కు వచ్చింది. అందుకే ఎన్టీఆర్ కోసం మైథలాజికల్ టచ్ ఇస్తున్నాడు. గాడ్ ఆఫ్ వార్ కార్తికేయ జీవిత స్టోరీకి ఫిక్షన్ జత చేసి కథ రాసుకున్నాడు త్రివిక్రమ్. పూరి జగన్నాథ్ ఎప్పుడో మారాల్సున్నా నేనింతే అంటూ ఫ్లాపుల్లో పడిపోయాడు. హీరోను పోకిరి, ఈడియట్, రోగ్ గా చూపించేస్తే సరిపోతుంది, చూసేస్తారు అన్న భ్రమంలోంచి ముందు బయటపడాలి. ఇలా ఒకసారి మారితేనే టెంపర్ వంటి హిట్ పడింది. డబ్లీ స్మార్ట్ ఫ్లాప్ తర్వాత పూరి విజయ్ సేతుపతిని డైరెక్ట్ చేస్తున్నాడు. విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే కథలో కొత్తదనం ఉండే ఉంటుంది. తనదైన స్టైల్లో డ్రగ్స్ మాఫియా, గ్యాంగ్స్టర్ స్టోరీతో కాకుండా
తీయబోయే ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటో చూడాలి. గోపీచంద్ మల్లేని బాబీ హిట్స్ తో ఫామ్ లో ఉన్నా మారాల్సిన అవసరం ఉంది. గోపీచంద్ బాలయ్యతో తీసిన వీరసింహారెడ్డి రొటీన్ మూవీ అయినా హీరో స్టార్డమ్ తో సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. అలాగే చిరంజీవితో బాబీ తీసిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణను డైరెక్ట్ చేసిన డాకు మహారాజ్ కథలు గొప్పగా ఉండవు. బాబీ త్వరలో చిరంజీవిని, గోపీచంద్ మల్లేని, బాలయ్యను డైరెక్ట్ చేస్తున్నారు. ఈసారైనా ఈ సీనియర్ హీరోలను కొత్తగా చూపించే కొత్త కథలతో రాకపోతే కష్టమే.